వరంగల్ జిల్లా కౌంటింగ్ కేంద్రాల్లో కోతులు పరేషాన్ చేస్తున్నాయి. లక్నేపల్లి, చెన్నారావుపేట, పాత ముగ్ధంపురం పోలింగ్ కేంద్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. బ్యాలెట్ పేపర్లను కోతుల బారి నుంచి రక్షించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు కోతుల బెడదతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ జిల్లా పోలింగ్ సెంటర్లలో కోతుల బీభత్సంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, మనం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ 3వ దశకు సంబంధించిన జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ జరిగే సమయంలో కావచ్చు, ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కావచ్చు, కోతుల బెడదతో అయితే సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కౌంటింగ్ అంటే పోలింగ్ కోసం నిన్ననే ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా కూడా చేరుకుంటారు. కానీ రాత్రి కూడా వాళ్ళంతా కోతులతోటి చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి కేటాయించిన రూములలోంచి బయటికి రావాలంటే కూడా ఉదయం నుంచి కావచ్చు వాళ్ళంతా కూడా చాలా పరేషాన్ అయ్యారు. చాలా చోట్ల కోతులతోటి అయితే ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా అలాంటి ఇష్యూనే కనిపిస్తుంది. ఒక దశలో అయితే పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాలలో కూడా కోతులు వెళ్ళాయి. దీంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కోతులతోటి ఎక్కడ తమపైన దాడి చేస్తాయో, గాయపడాల్సిన పరిస్థితి వస్తుందో అని ఆందోళన చెందినారు. తర్వాత ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, లేదా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ సందర్భంగా లోపలికి వెళ్ళే సమయంలో కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా కోతులను చూసి భయపడే పరిస్థితి ఉంది. కోతులు ఒక్కసారిగా మూకుముడిగా వచ్చినటువంటి కోతులు ఒక్కసారిగా ఈ శైర విహారం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. జనరల్గా కూడా కోతులకు సంబంధించి కూడా ఉదయం 7 గంటల వరకు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడం, తర్వాత సాయంత్రం 5-5:30 వరకు మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా ఉండే కోతులు ఏ ప్లేస్ ఉంటాయో ఆ ప్లేసెస్కి వస్తాయి. అందులోనూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి స్కూల్స్లలో, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, సిటీస్లలో కూడా ఎక్కువ అయితే రూరల్ ప్రాంతాల్లో, సిటీలో స్కూల్స్ అయితే ఎక్కడ ఉంటాయో ఆ స్కూల్స్కి సంబంధించి కూడా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్స్ అంతా కూడా పిల్లలు వెళ్ళిపోతారు, టీచర్స్ వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, ఖాళీ అవుతుంది. ఇక్కడ స్కూల్స్లలో కూడా చెట్లు ఉంటాయి. ఈ చెట్ల మీదనే కోతులన్నీ కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. అందుకే ఉదయం 7 గంటల వరకు ఆహారం కోసం ఊళ్ళలోకి వెళ్తుంటాయి, ఊళ్ళల్లో దాడులు చేస్తుంటాయి. సేమ్ సాయంత్రం అయ్యేసరికి కోతులు అన్నగాన్ని ఒక్కసారిగా ఈ స్కూల్స్కి వస్తాయి. ప్రస్తుతం పోలింగ్ సంబంధించి కావచ్చు, కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇలాంటి స్కూల్స్లలోనే నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా కోతుల దండు మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలు కావచ్చు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా వస్తుంది. దీంతో ఉద్యోగులంతా కూడా చూడొచ్చు మనం. ఒక్కసారి కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాల దగ్గర కూడా ఎవరికి వాళ్ళు 4-5 ఒక్క చోట నిలబడి ఉండడం కావచ్చు, కోతులకు సంబంధించినటువంటి వాటిని కొట్టడానికి కర్రలు కావచ్చు, లేదా ఇట్లాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా వస్తే కోతులు 10-20 కోతులు ఒకేసారి వస్తున్నాయి. ఒకేసారి ఆ కోతులన్నీ కూడా దాడి చేస్తున్నాయి. దీంతో సిబ్బంది అంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. కోతుల భయంతో అయితే ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం మొదటి నుంచి చూసాం. గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యగా కోతుల సమస్య ఈసారి ఎజెండాగా వచ్చింది. చాలా గ్రామాలలో తమ గ్రామంలో ఉన్నటువంటి కోతులకు సంబంధించినటువంటి సమస్య తీర్చిన వాళ్ళకు మాత్రమే ఓట్లేస్తాం, కోతుల సమస్య పరిష్కరించాలి, అలాంటి దగ్గరనే తాము ఓటేస్తామంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అలాంటి ఇన్సిడెంట్లు కూడా చాలా గ్రామాలలో కనిపించింది. ప్రధానంగా కోతులకు సంబంధించినటువంటి బెడద మాత్రం ఇటు పట్టణవాసులకు కావచ్చు, ఇటు పల్లెలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఒక్కసారిగా దాడి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాలనీలలో కొన్ని ఇళ్లలోకి అయితే కోతులు ఒక్కసారిగా దాడి చేస్తే ఇళ్లలోంచి బయటికి రాకుండా ఇబ్బంది పడుతున్నారు. సేమ్ టైంలో పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి. పంటలు కూడా కోతులతోటి ఇష్టానుసారంగా అవి దాడి చేస్తున్నాయి. దీంతో కోతులకు సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అనేక గ్రామాలలో ఇదే సమస్య మీద ఆందోళన చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలలో కూడా ఇదే సమస్య మళ్ళీ కనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం చెన్నారావుపేటలో ఉన్నాం. ఇంతకుముందు చూసినటువంటి మగ్దుంపురంకి సంబంధించి కావచ్చు, లక్నేపల్లికి సంబంధించి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పోలింగ్ కేంద్రాలలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. కోతుల దాడులు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా మార్నింగ్ అవర్స్లో అయితే మార్నింగ్ పోలింగ్ జరిగే టైంలో కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వచ్చినటువంటి కోతులతోటి ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో కోతులన్నీ ఒక్కసారిగా వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో అయితే జరిగినటువంటి పోలింగ్ స్టేషన్లో సిబ్బంది చెప్తున్నమాట, ఉదయం 6 గంటల వరకు మేము పోలింగ్ సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ కావచ్చు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. 6:30కు ఏజెంట్లు వచ్చారు. ఏజెంట్లు పాసులు అవి కూడా ఇష్యూ చేయడం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ సీజ్ చేయడం. ఆ తర్వాత చూస్తే ఓటర్ల కంటే కూడా ముందు మొత్తం కోతులే ఉన్నాయి. ఆ కోతులే ముందు మా పోలింగ్ కేంద్రం చుట్టుముట్టి ఉన్నాయి. ఓ దశలో బయటికి వెళ్ళలేకపోయాం, లేదా
ఓటర్లు కూడా లోపలికి రాలేని సిచ్యువేషన్ను మేము ఎదుర్కొన్నాం. ఇదంతా కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో చూసామనేది అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది చెప్తూ వస్తారు. ప్రస్తుతం కూడా ఇదే సిచ్యువేషన్ చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నాయి. దీంతో పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే పోలింగ్ కేంద్రం నుంచి ఎవరైనా సిబ్బంది కావచ్చు, ఏజెంట్లు కూడా బయటికి రావాలంటే ఈ విధంగా 4-5 కలిసి మాత్రమే బయటికి వస్తున్నారు. లేదా ఒక్కరు ఇద్దరు వచ్చినప్పుడు కూడా కోతులను చూసి భయపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చాలా పోలింగ్ కేంద్రాలలో కనిపించింది. అందుకే సూర్య, ఈసారి ఎన్నికల్లో ఏదైతే ప్రధానమైనటువంటి అంశంగా మారిందో కోతుల సమస్య తీర్చాలి అంటూ అనేక గ్రామాలలో ఏ విధంగా అయితే ఆందోళనలు జరిగాయో, కోతుల సమస్య పరిష్కరిస్తే మేము ఎన్నికల్లో పాల్గొంటామని చాలా గ్రామాల్లో ఏవైతే ఆందోళన చేశారో మళ్ళీ అవే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కోతుల సమస్య ఏ స్థాయిలో ఎంత తీవ్రంగా ఎదుర్కొంటున్నారో మనం చెప్పుకోవచ్చు. సిటీస్లలో కావచ్చు, సేమ్ మహానగరాల్లోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే కోతుల బెడద ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీంతో కొన్ని పోలింగ్ స్టేషన్ల లోపలికి కూడా కోతులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కౌంటింగ్ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిబ్బంది, ఏజెంట్లు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొంత కౌంటింగ్ సంబంధించినటువంటి జరిగే విషయంలో కూడా కొంత ఇంపాక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే వరంగల్ సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి 530 గ్రామాలలో ప్రస్తుతం పోలింగ్ పూర్తయి కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి కూడా చాలా గ్రామాలకు ఇప్పటికే రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ నేపథ్యంలో కూడా ఓవైపు సిబ్బంది అంతా కూడా కోతుల లాంటి సమస్య ఎదుర్కొంటూనే కౌంటింగ్ని అయితే భయాందోళన మధ్యనే చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఓవైపు పటిష్టమైనటువంటి పోలీసు భద్రత ఏ విధంగా భద్రతపైనటువంటి సమస్యలు రాకుండా చేశారో, సేమ్ టైంలో కోతులకు సంబంధించినటువంటి సమస్య మాత్రం ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 530 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ 118 చోట్ల విజయం సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ 45 చోట, బీజేపీ ఇప్పటివరకు 6 జిల్లాలలో కూడా ఒక్క గ్రామ పంచాయతీలో కూడా బోనీ చేయలేదు. 10 చోట్ల మాత్రం ఇండిపెండెంట్లు గెలిచారు. వీటికి సంబంధించి కూడా జిల్లాల వారీగా చూస్తే కూడా వరంగల్ జిల్లాలో 109 గ్రామ పంచాయతీలకు జరిగితే 25 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ 5 చోట్ల, స్వతంత్రులు ఇండిపెండెంట్ 1 చోట గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలిచారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి 68 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ జరిగితే ప్రస్తుతం వచ్చిన రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల, అదేవిధంగా బీఆర్ఎస్ 6 చోట్ల 6 గ్రామ పంచాయతీల్లో గెలిచింది. ఇండిపెండెంట్లు 2 గెలిచారు. అదేవిధంగా జనగామ జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఇందులో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు గెలిచారు. సేమ్ టైంలో ఇక్కడ కూడా బీజేపీ 1 స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ 12 చోట్ల గెలిచారు. ప్రస్తుతం ఇది కౌంటింగ్ సంబంధించినటువంటి ఇది కావచ్చు కొనసాగుతూనే ఉంది. ఓవైపు కోతుల లాంటి సమస్యను ఎదుర్కొంటూనే కౌంటింగ్ అయితే సజావుగా స్పీడప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు సూర్య.